లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ దబాయింపు రాజకీయాలన్న కాంగ్రెస్ నేత శ్రావణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 38% మంది మాత్రం అవునని, 62% మంది కాదంటున్నారు. మన అజయ్ గారు చెప్పండి, తెలంగాణకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా నెంబర్ 1 ఆర్థిక శక్తి అని వచ్చింది, మీరేమంటారు? ఇప్పుడు రోజు మీరు గొడవ చేస్తుంటారు, ఇప్పుడు మీ శ్రావణ కూడా బీహార్ అయింది, అదే అయింది అని అంటారు. చూడండి ఎట్లా రేటింగ్లు వస్తున్నాయి తెలంగాణకి. సార్ ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఒకటేమో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంను ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వారు తెలంగాణ నెంబర్ 1 ఆర్థిక శక్తి భారతదేశంలో అన్నారు. మాకు కావాల్సింది కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా నిజంగా తెలంగాణ యొక్క ఆర్థిక పరిపుష్టిని గురించి చెప్పేవి అయితే ఇవాళ రోజున వాటిని ఉపయోగించుకొని మీరు ఆ 8,000 కోట్లు మేము అడుగుతా ఉన్నాం కదా, ఆ రైతులకి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆగటానికి ఆ 1 టైం సెటిల్మెంట్ కోసం అని చెప్పి, రైతుల కోసం అని చెప్పి ఎక్కడైనా అప్పు పుట్టుద్దేమో చూసుకొని తీసుకొచ్చి అమ్మటే ఆ 8,000 కోట్లు రుణమాఫీ ఒకేసారి చేసేస్తే ఈ రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి అనేది ప్రధానంగా ఇది. సో ఈ క్రెడిట్ రేటింగ్లన్నీ ఉపయోగించుకొని మీరు ఇమ్మీడియట్గా మొన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు కదా, మాకు ఒక 8,000 కోట్లు ఇప్పించండి, మేము అమ్మటే చేస్తాం. నా భయం ఏంటంటే ఇట్లాంటి ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్లతో ఇంకెక్కువ అప్పులు చేసి ఎగ్జాక్ట్లీ నేను అదే రాబోతున్నా. ఇవాళ రోజున సార్ ఇట్లాంటి పుట్టగొడుగులు లాంటి వచ్చే మన నిజమైన ఇంటెగ్రిటీను, దానికి ఒక నిజాయితీ లేని సంస్థలు అనేక ఉన్నాయి. వారిచ్చే క్రెడిట్ రేటింగులతోని సొంత డబ్బాలు కొట్టుకుంటానికి ఉపయోగపడితే తప్పితే దీనివల్ల ₹1 అప్పు పుట్టదు, ₹1 ఆర్థిక పరిపుష్టి కూడా మన దేశానికి. మన చార్టెడ్ అకౌంటెంట్ గారు వారు ఏం చెప్తారు కానీ నాకు తెలిసి అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లనే చాలా ఏజెన్సీస్ తోని ప్రమాణంగా అసలు ప్రపంచ బ్యాంకే చెప్తుంది సార్ వచ్చి మన ప్రపంచ బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ రేటింగ్లు కూడా అట్లా అనుకుంటే ప్రపంచ బ్యాంక్ క్రెడిట్ రేట్ మనకేమి ఇచ్చింది? రాష్ట్రం 2వ స్థాయి, ఇండస్ట్రీస్ కు రాష్ట్రం 2వ స్థాయిలో ఉంది. కాదు వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిందండి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మొన్న ఇచ్చింది కదా, అది కూడా కాదు. భారత ప్రభుత్వంలోని ఒక పరిశ్రమల శాఖలోని ఒక విభాగం, వరల్డ్ బ్యాంక్ లోని ఒక విభాగం కలిస్తే నేను అదే అంటాను. అందుకని దీనికి ఏంటంటే ప్రచారం కల్పించుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికి తప్పితే ఒక రోజు ఏమో ఫేవరబుల్ గా వస్తే ఒక రోజు వ్యతిరేకంగా. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 2nd అంటే ఫైనాన్షియల్ గా మంచి స్ట్రాంగ్ ఉన్న రాష్ట్రం. గుజరాత్ తర్వాత ఉన్న స్ట్రాంగ్ రాష్ట్రం. ఈ సంక్షేమ పథకాలకు అభివృద్ధిలో 2 సమానంగా నడుపుతున్న ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు అంటే ఓన్లీ లోన్ అప్పులదే కాదు సమస్య, దానికి కావాల్సిన చాలా సమస్యలు ఉన్నాయి అప్పులకు. ఇది ఒక ఓన్లీ ఏదో దాన్ని తీసుకోవద్దు. సార్ ఇక్కడ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చింది, అక్కడ వాళ్ళు మెయిన్ హైలైట్ చేసింది తలసరి ఆదాయం గురించి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడానికి ఒక కారణం ఐటీ పరిశ్రమ హైదరాబాద్లో ఉండడం వలన ఐటీ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలసరి ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని వివిధ సంస్థల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఆదాయం కూడా ఇందులో కనపడుతుంది. సో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నంత మాత్రాన తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నట్టుగా అయితే కాదు. యావరేజ్ అంతా కూడా యావరేజ్ జరిగి ఒక తలసరి. సో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్కువ ఉన్న ప్రాంతంలో జీవన ప్రమాణాలు బాగుంటాయి, అలాగే తక్కువ ఉన్న ప్రాంతంలో జీవన ప్రమాణాలు బాగుండకపోవచ్చు. అంటే ఈ జీవన ప్రమాణాల వ్యత్యాసం అనేది కొనసాగుద్ది. ఇది జీవన ప్రమాణాల వ్యత్యాసానికి సంబంధించింది కాదు. ఉపయోగపడుతుంది. ఆ అప్పులను సద్వినియోగం రాష్ట్రం కనుక వాటి వేరే వనరుల మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏపీకేమో ఒక ర్యాంక్ వచ్చింది, ఏది పెట్టుబడులు అనుకూలమని, వీళ్ళు తెలంగాణ ఏకంగా నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఈ 2 మధ్య పోటీని సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. వాళ్ళు మా క్రెడిట్ అంటారు, ఇద్దరికి ఇచ్చేసారు. శ్రీనివాస్ గారు కాదు సార్, ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ బాగుందని చెప్పిన విధంగా ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు మరి అంత అమౌంట్లు పెట్టుకుని వారు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. దానికోసం మేము ఆంధ్ర ఇబ్బందిలో ఉందని చెప్పని ఆ రోజు విభజనకు కూడా ఇబ్బంది పడింది. వాళ్ళు తెలంగాణ బాగుంటుంది సంగతి అందరూ తెలిసిన విషయమే, ఆర్థిక నిల్వలు ఎక్కువ ఉన్నాయి సంగతి తెలిసిన విషయం. వాళ్ళు తెలంగాణ బాగా ఉంది వాస్తవం కాదు, ఆంధ్ర బాగా పాడైపోయింది వాస్తవం కాదు. తెలంగాణ బాగుంటే రోజు 10 మంది రైతులు రోజు ఇక్కడేమో వీళ్ళు బాగుందని అంటారు, అక్కడేమో బాగలేదు. ప్రభుత్వమే ధనిక రాష్ట్రాన్ని ప్రకటించింది. అది ప్రకటించింది. మేము ఎప్పుడు ఆ ప్రకటన అంటారు. కేసీఆర్ గారు ఆ మాట చెప్పిన రోజు నుంచి మేము మా ఓటాలను ఇట్లా అంటున్నాం. మీరు ధనిక రాష్ట్రం అన్నంత మాత్రం అయింది కాదు, అక్కడ పేద రాష్ట్రం అన్నంత మాత్రం అది వాస్తవం కాదు. ఏదో జనాన్ని మాయ చేయడానికి ఈ 2 ఉపయోగపడతాయి అంతవరకే. టీఆర్ఎస్ దబాయింపు రాజకీయాలకు పాల్పడుతోందన్న కాంగ్రెస్ నేత శ్రావణ్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే
38% మంది మాత్రం అవునంటున్నారు, 62% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సూర్యనారాయణ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు, మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, బోండా ఉమామహేశ్వరరావు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.